వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంటే నేను ఎక్కువగా ఈ కులాలు వీటికి సంబంధించి నేను డిస్కషన్ పెట్టను. నాకు అంత ఇష్టం ఉండదు. కుల గౌరవం ఉండొచ్చు, కుల అభిమానం ఉండొచ్చు, అంతేగాని కుల దురభిమానం, ఇతర కులాల పట్ల చులకన భావం ఇవి ఉండకూడదు అంటాను. కులరహిత సమాజం అనేది పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఏవో చెప్తూ ఉంటాయి, కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ కులాన్ని ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. కులం కూడిపెడుతుందా? కులం కూడిపెడుతుందా? అన్నం పండించేటువంటి రైతుది ఏ కులం? అందరూ తెల్లన్నం తింటాం. ఏ కులం? తినేదానికి కులం ఉందా? గాలికి కులం ఉందా? ఈ నేలకి కులం ఉందా? ఇది నా అభిప్రాయం. నేను ఒక సామాజిక వర్గంలో నేను పుట్టి ఉండొచ్చు, ఆ సామాజిక వర్గం అంటే నాకు అభిమానం ఉండొచ్చు, కానీ ఇతర సామాజిక వర్గాలు కూడా నావే, వాళ్ళు కూడా నా వాళ్లే అనుకుని బ్రతికేటువంటి ఒక పంథా నాది. నాతో పాటు చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను నేర్చుకున్నాను చాలా మంది నుంచి. కానీ ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని నడిపించేటువంటి వ్యక్తి ఇటువంటి భావసారూప్యాలు లేకుండా, ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి భావజాలం లేకుండా కేవలం తన కులం మాత్రమే తనకి ఇంపార్టెంట్, దానికే నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను, నాకు నా కులం మాత్రమే, మిగతా కులాలన్నీ కూడా నాకు వెంట్రుకతో సమానం అనేటువంటి ఒక పంథా కలిగి ఉంటే వాళ్ళని ఏమనాలి? ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. మొన్న మధ్య ఒక వీడియో చూశానండి. ఏదో కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు కుర్చీలో, ఆ పక్కనే మంత్రి ఆదిమూలం సురేష్ గారు కూర్చున్నారు, ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు, ఇంకో నాయకుడు ఎవరో ఉన్నారు. ఆల్ ఆఫ్ ద సడన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుర్చీలో కూర్చొని ఆదిమూలం సురేష్ గారిని, పక్కన ఉన్నటువంటి వ్యక్తిని చేతితోటి లేవండి లేవండి అన్నట్టుగా సైగ చేస్తే పాపం వాళ్ళిద్దరూ అలా కిందకి వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చి కూర్చున్నది ఎవరో తెలుసా? వైవి సుబ్బారెడ్డి. సభ ఆ స్టేజ్ మీద మొత్తం రెడ్డి అనేటువంటి పేరున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ చూడండి. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి రెడ్డి, ఆయన ప్రధాన సలహాదారు రెడ్డి, ఆయన పక్కన ఉండేటువంటి అధికారులు రెడ్డి, ఎవరినైతే సలహాదారులుగా పెట్టుకున్నారో దాంట్లో మొత్తం చక్రం తిప్పేది రెడ్డి, మొత్తం 3 రీజియన్లకి ఇన్ఛార్జీలు రెడ్డి, పార్టీలో ఉన్నటువంటి పెద్దలు రెడ్లే పార్టీని నడిపించేది. ఏది చూసినా సరే రెడ్డి రెడ్డి రెడ్డి. అంటే నేను రెడ్లకి వ్యతిరేకం ఏం కాదు, నాకు చాలా అంటే చాలా క్లోజ్గా నా ఫ్యామిలీ అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా నాకు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. నన్ను చాలా అంటే అభిమానించేటువంటి వాళ్ళు, నెత్తిని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఆ సామాజిక వర్గం పట్ల ఎప్పుడు విముఖత కానీ వ్యగ్రత కానీ ఏం లేదు, చాలా గౌరవం. ఎందుకంటే చరిత్ర కూడా మనకు చెప్పింది, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు అని చెప్పి మనం రాసుకున్నాం మన చరిత్రలో. అటువంటి ఒక గౌరవం కూడా ఉంది. కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే ఏంట్రా వీళ్ళు ఇలాంటి వాళ్ళు పరువు తీస్తున్నారు, వీళ్ళు ఒక్కళ్ళేనా ఇక్కడ మనుషులు అని. అంటే ఇంత ఉపోద్ఘాతాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, వేరే ఇతర సామాజిక వర్గాలకి చెందినటువంటి నేతలకి జగన్మోహన్ రెడ్డి దగ్గర వాల్యూ లేదు. వాళ్ళు విశ్వసనీయత నిరూపించుకోవాలి. ఎలా నిరూపించుకోవాలో తెలుసా? అందుకే ఇప్పుడు మొత్తం ఇచ్చినటువంటి 9 లిస్టుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక సామాజిక వర్గం, ప్రత్యేకంగా ఒక్క సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించలా, ఇవ్వలా, ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. అందుకని చెప్పే వాళ్ళందరూ కూడా ఆ విశ్వసనీయత నిరూపించుకోలేక, వాళ్ళ మనసు చంపుకోలేక చాలా మంది బయటకు వచ్చేసారు. ఇంకొంతమంది వాళ్ళని నిరూపించుకునే క్రమంలో వాళ్ళు అక్కడే ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లేనటువంటి ఒక, దాని ఏమనాలో తెలియట్లే, ఇంకా ఒక పెద్ద పదం ఏదైనా వేయాలి అంటే, అసహ్యమా, జుగుప్స, కోపమా, పగ, ద్వేషమా చెప్పలేము. ఇవన్నీ ఉన్నాయేమో. ఎందుకంటే ఇప్పటి వరకు చూడండి, లావు శ్రీకృష్ణ దేవరాయలు కానీ, తర్వాత మన వసంత కృష్ణప్రసాద్ కానీ, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళిపోయారు. ఒక్క కమ్మ సామాజిక వర్గ నేతను చూపించండి మన వైఎస్ఆర్సీపీలో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు, నీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వే పోటీ చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి నియోజకవర్గం ఇచ్చేసింది. ఎవ్వరిది అనౌన్స్ చేయాల. విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ ది అన్నారు. ఆ పాపం అక్కడ బళ్ళకి రిబ్బన్లు కత్తిరించడాలు ఇవి అన్నట్టుగానే ఉంది. విజయవాడ ఎంపీ సీట్ కేసినేని నాని నీదే అనేశారు వెళ్ళిపోయిన వెంటనే. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ అవినాష్ వెనకాల తిరుగుతూ రిబ్బన్లు కట్ చేయడంతో ఆయనకి పని. ఎంపీ సీట్ కింద కేవలం సమన్వయకర్తగా మాత్రమే ప్రకటించాడు, ఇంకా ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించలేదు అక్కడ. రేపన్న రోజు ఇంకొకళ్ళని ఎవరన్నా నిలబెట్టేటువంటి అవకాశం కూడా అక్కడ ఉండొచ్చు. వసంత కృష్ణ ప్రసాద్ నువ్వు అక్కడ కాదు ఇంకో చోటుకి వెళ్ళాలి, అలాగే లావు శ్రీకృష్ణ దేవరాయలు నువ్వు అక్కడ కాదు నువ్వు ఇంకో చోటుకి వెళ్ళాలి, మీకు టికెట్లు కావాలి అంటే. ఇన్ఫాక్ట్ ఇంకా గుడివాడ సీటు కూడా కొడాలి నాని కేటాయించాలి. ఇది మీరు నమ్ముతారా?
అది నమ్మించుకోవడానికి ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పాతి పెట్టాలి, బతికుండగానే పాతి పెట్టాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసేది ముందు నుంచి కూడా. బూతులు, అందుకే ఆయనకు బూతుల శాఖ మంత్రి అని వచ్చింది పేరు. పౌర సరఫరాలు కాదు, బూతు సరఫరా శాఖ మంత్రి అని. సో ఆ క్రమంలోనే ఆయన ఉన్నాడు. ఏ ఒక్క కమ్మ నేతకి కూడా వైఎస్ఆర్సీపీలో ఇప్పటికీ సీట్ కన్ఫర్మ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రాక్టికల్ నిజంగా. సో దళితులు అని చెప్పుకుని, నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు ఒక్కళ్ళకి సీట్ కన్ఫర్మ్ చేయలేదు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి మాత్రం చేశాడు. అందులో కూడా కొంతమంది ఉన్నారు, ఎవరిని అమ్మ జీవితం ఈ రెడ్డి గోల్ ఏంట్రా నాయన, ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు సరదాగా చెప్పుకోవడానికి, అవును మేము రెడ్డి సామాజిక వర్గం అండి, మా నాన్నగారిగో ఈ రెడ్డి గారు, మా తాతగారు ఈ రెడ్డి గారు, వాళ్ళ ముత్తాత గారు ఈ రెడ్డి గారిగో, మాకు ఇక్కడ ఈ రాజ్యం ఉండేది అంటే మా వాళ్ళు ఇక్కడ ఇలా పని చేశారు, మా వాళ్ళు ఇగో ఈ ఆవిష్కరణలు చేశారు, మా వాళ్ళు సమాజానికి ఇది చేశారు, ఇలా చెప్పుకుంటూ మా ఇంటి గౌరవం ఇది చెప్పుకుంటూ గర్వం ఉంది. కానీ పార్టీలో ఒక పార్టీనేమో ఒక సామాజిక వర్గానికి, ఇంకో పార్టీనేమో ఇంకో సామాజిక వర్గానికి కట్టుబానిసల్లాగా అక్కడ ఒక ప్రాపగండ చేస్తూ, వీళ్ళు మాత్రం వీళ్ళ సామాజిక వర్గం అన్నట్టుగా, వీళ్ళదే మొత్తం అన్నట్టుగా, ఇంకా మిగతా పార్టీలు ఎవరు లేరన్నట్టుగా. తెలుగుదేశం పార్టీలో సమ్మిళితంగా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. జనసేనలో కూడా సేమ్ ఉన్నారు. కేవలం ఆ రెండు పార్టీల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో, అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక్కొక్క సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు అంతే తప్ప, మొత్తం ఆ సామాజిక వర్గానికి మొత్తానికి లేదు ఇతర సామాజిక వర్గాలన్నిటికీ అన్యాయం చేస్తున్నారు వాళ్ళు, వారి సామాజిక వర్గం మాత్రమే ఉండాలనుకుంటున్నారు అనేటువంటి ఒక భావాన్ని ఈయన ప్రజల మీద రుద్దుతున్నాడు, కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా. తెలుగుదేశం పార్టీలో రెడ్డిలు లేరా, సముచిత స్థానం దక్కలేదా, యాదవులు లేరా, గౌడ్స్ లేరా, నాయుడు లేరా, రాయుళ్ళు లేరా, వర్మలో శర్మలో ఎంతమంది లేరు, చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ మంది ఉన్నారు. మొత్తం అందరికీ కూడా ఏ ఒక్కరిని కూడా అసంతృప్తి పాలు కానివ్వకుండా సమ్మిళితంగా అందరికీ కూడా ఉన్నత విద్యావంతులకి సార్ టికెట్లు కేటాయించింది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీలో చూస్తే గంట, అరగంట, పావు గంట, ముప్పావు గంట, గంట కొడతాం ఇలాంటి వాళ్ళకి. సో ఇక్కడ కూడా కుల సమీకరణాలే. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అమ్మనాబూతులు తిట్టాలి, నేను ఎలాగైతే తిడుతున్నానో మీరు కూడా అలాగే తిట్టాలి. నిన్న కూడా ఏదో సభలోకి వెళ్ళి కారును మార్చినట్టుగా పవన్ కళ్యాణ్ పెళ్లాలను మారుస్తాడని మాట్లాడాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళ పెళ్లాలకు సంబంధించి ఏదైనా కామెంటరీ చేసేటువంటి వ్యక్తి? దాని గురించి మొత్తం 50% మంది ఓట్లేసి గెలిపించింది 151 సీట్లు ఇచ్చి. అదొక్కటే కాకుండా ఇంకా మళ్ళీ కులం మీద పడ్డాం. నాకు టీవీ లేదు, నాకు పేపర్ లేదు అంటాడు, ఏదో పాలపైకి నోట్లో పెట్టుకున్న పసిపిల్లాడిలాగా. ప్రపంచానికి తెలియదా ఆ టీవీ ఎవరిది, ఆ పేపర్ ఎవరిది, దాంతోపాటు వాళ్ళ మిత్రులు నడిపించేటువంటి ఛానల్స్ ఎవరివి? మళ్ళీ దానికి ఒక ముద్ర కమ్మ కులం వేసేయడం. ఎవరికి అసలు మనశ్శాంతి అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా అసలు ఈ కులాలు గోలు ఏంట్రా నాయన, మరి ఇంత దరిద్రంగానా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అందరిలోనూ కలిగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హులా? అసలు కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించినటువంటి తీరు ఉంది. అట్లీస్ట్ ఇంకా వాళ్ళు మన ఏంటంటే ఎంత సంపద దోచుకెళ్ళినా ఏం చేసినా మనకంటూ కొన్ని మౌలిక సదుపాయాలు ఇవన్నీ చేసి పెట్టి వెళ్ళారు. ఇలాగో ఇలా ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పి. మన దగ్గర లేకేం కాదు, మనం కొట్టుకు చచ్చిపోతున్నాం మన మధ్యలో అంతే. సో వాడు వచ్చి మన నెత్తి మీదకి ఎక్కేసరికి మళ్ళీ మనందరం ఏకమయ్యాం. ఇప్పుడు 2024లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు కూడా బ్రిటిష్ వాళ్ళ మీద భారతీయులు చేసినటువంటి ఒక యుద్ధం మాదిరే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక పార్టీ చేసినటువంటి అరాచకాలకి మిగతా వాళ్ళందరూ కలిసి మాకు స్వాతంత్రం కావాలి, మా రాష్ట్రానికి స్వాతంత్రం కావాలి, మా రాష్ట్ర అభివృద్ధి కావాలి అని చెప్పి కలిసి పోట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అంతకుమించి కొత్తగా ఏం కనిపించట్లా. అలాంటి స్థాయికి దిగజారు చేశాడు మొత్తం రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి. ఒక్క ఛాన్స్ అని అడిగి ప్రజలు ఇచ్చిన పాపానికి మొత్తం కేవలం కులం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మాట్లాడితే ఇంకోటి అంటారు, రఘురామకృష్ణరాజు గారు చాలా ఫన్నీగా అంటారు, కులం చూడం మతం చూడం అని. ఆ చూడమా చూడం నాకు తెలియదు, కానీ కులం చూడం మతం చూడం, కులమతాలకు అతీతంగా ఇది చేస్తాం అది చేస్తాం. ఎంతమందికి అందరికీ అన్యాయమే జరిగింది. న్యాయం జరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కేవలం పెయిడ్ ఆర్టిస్టులు తప్ప. రెడ్డి సామాజిక వర్గంలో కూడా కేవలం కొంతమంది మాత్రమే, అది కూడా నా అనుకున్న వాళ్ళు మాత్రమే అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకునేటువంటి వాళ్ళకే ఆయన ఇచ్చినటువంటి పదవులు. లేదు బూతులు, ఏ బూత్ పడితే ఆ బూత్ ఇష్టం వచ్చినట్టు నేను తిడతాను వాళ్ళని అంటే వాళ్ళని ఎత్తికించుకోవాలి. ఇది తప్ప ఇంకా చేసింది ఏం లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది నా అభిప్రాయం కాదు, ఇది ప్రజల అభిప్రాయం. ఖచ్చితంగా ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే సలహాదారులు చూడండి,
కార్పొరేషన్ పదవులు చూడండి, 780కి పైగా కేవలం రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే పదవులు. 52 కార్పొరేషన్లు, 132 కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కదా 132 కులాలకి. ఒక్కళ్ళకైనా గౌరవాధ్యక్ష పదవి సరిగ్గా ఇచ్చారా? లేదు. పోనీ వాటికి ఏమన్నా ఆదాయం వచ్చేది ఉందా? లేదు. ఆదాయం వచ్చేటువంటివన్నీ కూడా వీళ్ళ చేతుల్లోనే పెట్టి మిగతా వాళ్ళందరికీ కడుపు కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా తీసుకోండి, ఏ సెగ్మెంట్ తీసుకోండి, ప్రతి దాంట్లో ప్రజలు ఇక్కడ నాశనం అయిపోయింది. అట్ ద సేమ్ టైం రాజకీయంగా ఈయన చేసేటువంటి ఈ పనులు. మరి 24 ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వగలుగుతారా? ఇటువంటిది కాదు మనకు కావాల్సిన సమాజం, అందరూ శాంతి సామరస్యాలతో ఉండాలి, అందరూ ఏకీకృతమై అభివృద్ధి బాట పట్టాలి అనేటువంటి ఒక ఆలోచన సరళి ఉన్న నాయకత్వాన్ని ఎన్నుకుంటారా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.